నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. వస్తే మోహన్ గారు. నమస్తే శిరీష మేడం. మోహన్ గారు, ముందుగా ఈ ప్రోగ్రామ్ సీఏనే కాకుండా ఎంపీసీ లేదా బైపీసీ స్టూడెంట్స్ కూడా చూడొచ్చా? అది వాళ్ళకు కూడా యూజ్ అవుతుందా? ముందుగా అవకాశం ఇచ్చినటువంటి పిలిచి మరీ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎంటీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సో ఈ ప్రోగ్రామ్ కేవలం ఎంఈసీ, సిఈసీ లేదా సిఏసీఎంఏ ఆస్పిరెంట్స్కే కాదండి, ఎంపీసీ బైపీసీ ఆస్పిరెంట్స్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఈ సిఏ సిఎంఏ కోర్సులలో ఏ స్టేజెస్ ఉంటాయి? అసలు ఈ ఎగ్జామ్స్ నిర్వహించేది ఎవరు? మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు మేడం. సిఏ మనం చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది ఫుల్ ఫామ్ అండి. సిఎంఏ దాని ఫుల్ ఫామ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. సిఏ పాస్ అయిన వాళ్ళ చార్టర్డ్ అకౌంటెంట్ అని అంటాం, సిఎంఏ పాస్ అయిన వాళ్ళ కాస్ట్ అకౌంటెంట్ అని అంటాం. దీంట్లో ఉండే స్టేజెస్ ఏంటి? సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్. సిఎంఏలో కూడా అంతే అండి, ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. దేశంలోనే కామర్స్లో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కోర్సెస్ పేర్లు చెప్పమంటే మనం ప్రముఖంగా చెప్పుకునేది సిఏ మరియు సిఎంఏ అండి. సో ఈ సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్ష నిర్వహించేది, ఎగ్జామ్ కండక్ట్ చేసేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలో ఉంటుందండి వీళ్ళ హెడ్ ఆఫీస్. 1949లో ఈ సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక పార్లమెంట్లో చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ అండి. అలానే కాస్ట్ అకౌంటెన్సీ, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ అండి. వీళ్ళు ఈ పరీక్షలు నిర్వహించేది పాన్ ఇండియా బేసిస్ మీద, దేశం మొత్తం మీద వీళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. అండ్ నేను సిఏ పాస్ అయ్యి 20 years కంప్లీట్ అయిపోయిందండి. 21st yearలో ఉన్నాను నేను సిఏ స్టూడెంట్కి ఒక 4 ఏళ్ళు ఈ కోర్సుతో నాకు పరిచయం ఉంది. అంటే సుమారుగా 25 సంవత్సరాలు ఈ కోర్సుతో నాకున్న అనుబంధం. నేను చాలా గర్వంగా చెప్పేది ఏంటంటే, ఒక 25 ఏళ్ల క్రితం ఈ సిఏ పాస్ అయిన వాళ్ళకి ఎలాంటి సోషల్ స్టేటస్ ఉందో ఈరోజు కూడా అదే సోషల్ స్టేటస్ మెయింటైన్ అవుతుంది మేడం. పరీక్షల్లో కూడా అటువంటి స్టాండర్డ్స్ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ చివరిగా మేము మా ఫ్రెండ్స్ కూడా పరిచయం చేసుకున్నప్పుడు మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ అని పరిచయం దానికంటే కూడా నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతాను మేడం. మోహన్ గారు, మీరు చాలా హ్యాపీగా ఉండుంటారు. సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ లో ఆల్ ఇండియా టాపర్స్ మీ విద్యార్థులే. అలాగే గత సంవత్సరం కూడా ఎంఈసీ రిజల్ట్స్ లో కూడా స్టేట్ టాపర్స్ మీ విద్యార్థులే. ఈ విజయం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మేడం. బట్ హానెస్ట్గా చెప్తున్నాను, కొంతమందికి వచ్చే ఆల్ ఇండియా టాపర్స్ లేదా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ కంటే ఎక్కువ మంది పాస్ అయితే ఉండే సంతోషం చాలా గొప్పగా ఉంటుంది మేడం. ఏ విద్యా సంస్థ మేనేజ్మెంట్ అయినా సరే ఆశించేది అదే, ఈ ర్యాంకుల కంటే కూడా ఎక్కువ మంది సక్సెస్ సాధించాలి. ముందుగా సిఏ ఫౌండేషన్ ఫలితాలతో చెప్తాను మేడం. సిఏలో ఉన్న 3 స్టేజెస్: సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. ముందుగా సిఏ ఫౌండేషన్తో స్టార్ట్ అవుతున్నాం. ఈ సిఏ ఫౌండేషన్లో 400 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది మేడం. సెప్టెంబర్ 2021లో వచ్చిన ఫలితాల్లో, సెప్టెంబర్ 2021లో వచ్చినటువంటి రిజల్ట్లో మన విద్యార్థికి 362 మార్క్స్ వచ్చినాయి మేడం, అవుట్ ఆఫ్ 400. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ యొక్క సెప్టెంబర్ 2021 ఫలితాల్లో సిఏలో ఆల్ ఇండియా ర్యాంక్ ఇవ్వలే, సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఇవ్వలేదు మేడం, ప్రకటించలేదు. సిఏ బోర్డు వాళ్ళే ప్రకటించలేదు. దాని ముందు ఫిబ్రవరి 2021లో ఆల్ ఇండియా ర్యాంకులు ఇచ్చారు. ఆ ఫిబ్రవరి 2021లో ఆల్ ఇండియా ఫస్ట్ ఎంత? 361 మార్క్సే. వెరస్ మన స్టూడెంట్కి సెప్టెంబర్ 2021లో వచ్చిందంట అంటే 362 మార్క్స్. ఆల్ ఇండియా ఫస్ట్ కంటే 1 మార్క్ ఎక్కువ వచ్చింది. సిఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. ఫలితాలు కూడా సంవత్సరానికి 2 సార్లు వస్తాయి, ఫిబ్రవరిలో లేదా ఆగస్టులో లేదా సెప్టెంబర్లో. ఇయర్లీ 2 సార్లు ఆ రిజల్ట్స్ రావటం జరిగింది. ఇక ఎంఈసీ అంటారా, అదేదో సినిమాలో విన్నట్టు గుర్తు మేడం, అదేంటంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. అటువంటి ఫలితాలు మా ఎంఈసీ పిల్లలు మాకు గిఫ్ట్గా ఇచ్చారు మేడం. చక్కగా అందరి ముందు నేను థ్యాంక్స్ చెప్పకపోతే నా తప్పవుతుంది. అలాంటి రిజల్ట్ మాకు మా పిల్లలు గిఫ్ట్గా ఇచ్చారు. ఇంటర్ ఎంఈసీలో ఇప్పటిదాకా అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ 18 సార్లు స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది మేడం. 18 సార్లు స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. అండ్ వరుసగా 8 సార్లు స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఈ యొక్క రికార్డ్ నేను చాలా వినమ్రంగా చెప్తున్నాను, హంబుల్గా చెప్తున్నాను. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మరే విద్యా సంస్థకు కూడా ఇటువంటి రికార్డు, ఇటువంటి ఫలితాలు లేవు. ఇంతేకాకుండా మిగతా స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చెప్తాను, కేవలం స్టేట్ ఫస్టే కాదు మేడం. సీనియర్ ఇంటర్ అలానే జూనియర్ ఇంటర్ ఫలితాలు కూడా చెప్తాను. సో జూనియర్ ఇంటర్ ఫలితాలలో అబౌవ్ 90% మార్క్స్, 90% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సుమారుగా 406 మంది ఉన్నారు మేడం. 406 స్టూడెంట్స్ ఉన్నారు. సీనియర్ ఇంటర్లో అబౌవ్ 90% వచ్చిన వాళ్ళు 1100 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. సో చాలా మంది ఎంఈసీ విద్యా సంస్థల్లో, అంటే ఎంఈసీ చెప్పే విద్యా సంస్థల్లో, ఎంఈసీ చెప్పేటువంటి కాలేజీలో ఎంఈసీ స్టూడెంట్స్ 50-100 మంది కంటే ఉంటారు మేడం.
మా దగ్గర 90% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, అది కూడా సీనియర్ ఇంటర్లో 1100 మంది, జూనియర్ ఇంటర్లో 400 మంది, అంటే అబౌవ్ 90% వచ్చిన స్టూడెంట్సే 1500 ఉన్నారు. చాలా విద్యాసంస్థలకి మాస్టర్ మైన్స్కి తేడా అది. అలానే జూనియర్ ఇంటర్లోనే జూనియర్ ఇంటర్లోనే 480 అవుట్ ఆఫ్ 500 మార్క్స్, 500 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 480 అవుట్ ఆఫ్ 500 మార్క్స్ వచ్చిన వాళ్ళు 95 మంది. సీనియర్ ఇంటర్లో 1000 మార్క్స్ గాను 975 మార్క్స్ వచ్చిన వాళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 67 స్టూడెంట్స్ ఉన్నారు మేడం, అంటే 97.5. ఎందుకు నేను ఎంత హైలైట్ చేసి చెప్తున్నానంటే ఎంపీసీలో బైపీసీలో ఉన్నట్టుగా మాకు ప్రాక్టికల్ మార్క్స్ ఉండవు మేడం, మాకు ఓన్లీ థియరిటికల్ ఎగ్జామ్సే ఉంటాయి. ఇలాంటి థియరిటికల్ ఎగ్జామ్స్లో ఇన్ని మార్క్స్ సాధించడం మాత్రం చాలా పెద్ద అచీవ్మెంట్ మేడం. చివరిగా అందరూ మా ఫ్రెండ్స్ కానీ, మా పేరెంట్స్ కానీ, మా స్టూడెంట్స్ కానీ, మా స్టాఫ్ కానీ గొప్పగా చెప్పుకుంటాం. ఎంఈసీ అంటే మాస్టర్ మైన్స్ అంటే ఎంఈసీ. దానికి మా ఫలితాలే నిదర్శనం. మా దగ్గర సిఈసీ కూడా ఉంటుంది మేడం. హానెస్ట్గా చెప్తున్నాం, ఎవరైనా సిఈసీ జాయిన్ అవుతా ఉంటే వద్దని చెప్తాం, కాదు అడ్మిషన్ తీసుకుంటాం అంటే మీ ఇష్టం అంటాం. ఎందుకంటే మేడం చదువు ఎంఈసీ మ్యాథ్స్ లేని చదువు కాదు, మ్యాథ్స్ మ్యాండేటరీగా ఉండాలి. రేపు అలా కనీసం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, బీఎస్సీ మ్యాథ్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, లేకపోతే బీఎస్సీ స్టాటిస్టిక్స్ తీసుకోవాలన్నా, ఎంబీఏ చేయాలన్నా వీటన్నిటికీ మ్యాథ్స్ ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ తీసుకోమంటాను, 100కి మ్యాథ్స్లో 50 ఇచ్చినా చాలు, బట్ మ్యాథ్స్ అంటూ అలవాటు పడండి, ఫైట్ చేయండి అంటాను నేను. ఫైట్ చేయండి, మ్యాథ్స్ కష్టం అని చెప్పి సిఈసీకి వెళ్ళొద్దు అని చెప్తాను నేను. అండ్ ఇంకొక మాట కూడా మేడం, ఇదే సంవత్సరం రీసెంట్గా ఒక 1 month బ్యాక్ సిఎంఏ ఫౌండేషన్లో, అంటే సిఎంఏలో ఫస్ట్ స్టేజ్ సిఎంఏ ఫౌండేషన్, దాంట్లో మాస్టర్ మైన్స్ విద్యార్థులు అనేటువంటి రిషబ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. రీసెంట్గానే మాకు ర్యాంకుల యొక్క కమ్యూనికేషన్ అందింది. అలానే శశి శ్రీనివాస్ సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించడం జరిగింది మేడం. మోహన్ గారు, సిఏ ఫౌండేషన్ అండ్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఎంకరేజింగ్ గా వచ్చాయని విన్నాము. ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ మీ విద్యార్థులకు రావటం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం అగైన్ ఐ స్టాండ్ ఫర్ ద సేమ్ స్టేట్మెంట్. కొంతమందికి వచ్చే ఆల్ ఇండియా ర్యాంకుల కంటే ఎక్కువ మంది పాస్ అవుతే ఉండేటువంటి సంతోషం బాగుంటుంది మేడం. సంతోషమే కాదు, ఎక్కువ మంది పాస్ అయితే కోర్సుకి అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి. నేను మాస్టర్ మైన్స్కి ఎక్కువ అడ్మిషన్స్ ఉంటాయని చెప్పట్లా, కోర్సులో ఎక్కువ మంది పాస్ అయితే, సిఏలో ఎక్కువ మంది పాస్ అయితే ఈ కోర్సు ఎక్కువ మంది జాయిన్ అవుతారు. సో అంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తే ఎక్కువ మంది పాస్ అవటమే నాకు కావాలి. నాకు వచ్చే ఆల్ ఇండియా ర్యాంకుల కంటే అవే ఇంపార్టెంట్ మేడం. సో సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్న మాట వాస్తవం. నేను చెప్పడం కాదు, మీరే కన్విన్స్ అవుతారు. ఈ అంకెలు చెప్తాను మీకు, సంఖ్యలు ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, ఎంతమంది పాస్ అవుతున్నారో మీకు గణాంకాలు చెప్తాను నేను. రీసెంట్గా February 2022లో సిఏ ఫౌండేషన్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది మేడం. ఇప్పుడు నేను చెప్తున్న మాస్టర్ మైన్స్ యొక్క రిజల్ట్స్ కాదు, అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా రిజల్ట్. ఈ సిఏ ఫౌండేషన్ February 2022 ఆల్ ఇండియాలో సుమారుగా 33,000 మంది పాస్ అవటం జరిగింది మేడం. 33,000 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రేపు ఆగస్టులోనే సెప్టెంబర్లోనే మళ్ళీ ఇంకో రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే సిఏ ఎగ్జామ్స్, సిఎంఏ ఎగ్జామ్స్ ఇయర్లీ 2 సార్లు ఉంటుంది, రిజల్ట్ కూడా 2 సార్లు ఉంటుంది. సో అప్పుడు కూడా 30,000 35,000 మంది పాస్ అయ్యారు అనుకోండి మేడం. 33 ఇప్పుడు పాస్ అయ్యారు, ఇంకో 30 లెక్కేస్తే 63 అయింది. అంటే సుమారుగా ఒక 60 నుంచి 70,000 మంది పాస్ అవుతున్నారు. ఇది ఏ మాత్రం తక్కువ కాదు. ఇట్స్ అ వెరీ గుడ్ నెంబర్, వెరీ ఎంకరేజింగ్ నెంబర్. ఇక సిఏ ఇంటర్ మేడం February 2022 రిజల్ట్ చెప్తున్నాను. ఇదేదో మళ్ళీ 10 ఏళ్ల క్రితం రిజల్ట్ కాదు, లేటెస్ట్ రిజల్ట్ చెప్తున్నాను. February 2022లో సిఏ ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ ఏకకాలంలో ఎగ్జామ్ జరిగింది. అంటే ఏంటి, రీసెంట్గా సిఏ సిలబస్ మారింది. అప్పటి నుంచి ఓల్డ్ సిలబస్ పిల్లలు కూడా పాస్ అవ్వాలని వాళ్ళకి ఓల్డ్ సిలబస్లో ఎగ్జామ్ పెడుతున్నారు, న్యూ సిలబస్లో ఎగ్జామ్ పెడుతున్నారు, ప్యారలల్గా రన్ చేస్తున్నారు. సో ఈ రెండిట్లో వచ్చినటువంటి రిజల్ట్ February 2022 పాన్ ఇండియా బేసిస్, అంటే దేశవ్యాప్తంగా చెప్తున్నాను, మాస్టర్ మైన్స్ ఒక రిజల్ట్ కాదు ఇది. సో సుమారుగా 30,000 మంది పాస్ అవటం జరిగింది మేడం. మళ్ళీ ఇదే పాయింట్, మళ్ళీ రేపు ఆగస్టులో రిజల్ట్ వచ్చింది. మళ్ళీ 25,000 30,000 35,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. అంటే సుమారుగా ఒక 60,000 మంది ఒక సంవత్సరానికి సిఏ ఇంటర్ పాస్ అవుతున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ ఎంకరేజింగ్ నెంబర్. వెరీ బిగ్ నెంబర్ అని నేను చెప్పను కానీ ఎంకరేజింగ్ నెంబర్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ నన్ను కలిసినప్పుడు వాళ్ళు ఏ అపోహలా ఉంటారంటే, మోహన్ గారు సిఏ ఇంటర్ జిల్లాకు 5 పాస్ అవుతారా అని అంటారు. కాదు, ఇది నిజం కాదు. నెంబర్స్ మీకు క్లియర్గా చెప్తున్నాను. మీ ఎన్ని అపోహలే, జిల్లాకు 5-10 మంది పాస్ అవుతారని అపోహలే. కోచింగ్ ఫెసిలిటీస్ పెరిగినాయి, రిజల్ట్స్ కూడా అద్భుతంగా లేవు కానీ బట్ ఎంకరేజింగ్ ఉంది. అద్భుతంగా ఉండటం అంటే రాసిన ప్రతి ఒక్కటి పాస్ అవుట్. అలా రాసిన ప్రతి ఒక్కటి పాస్ అయ్యాలంటే ఉద్యోగాలు ఉండవు, కోర్సుకి వాల్యూ ఉండదు. రాసిన ప్రతి ఒక్కటి పాస్ అయితే ఉద్యోగాలు ఉండవు, కోర్సుకి వాల్యూ ఉండదు.
ఉండదు. కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంటేనే కోర్సుకి వాల్యూ ఉంటుంది, జాబ్ ప్లేస్మెంట్స్లో ఈజీగా జాబ్ వచ్చింది. ఈ సిఏ ఇంటర్ ఫలితాల్లో మేడం మన మాస్టర్ మైండ్స్ నుంచి ఫిబ్రవరి 2022లో సుమారుగా 1500 మంది పాస్ అయ్యారు. మళ్ళీ రేపు ఆగస్టులో సుమారుగా మళ్ళీ 1500 మంది పాస్ అవుతారు. అంటే సుమారుగా 3000 మంది ఒక సంవత్సరానికి సిఏ ఇంటర్లో పాస్ అయ్యారు. చాలా సిఏ కోచింగ్ సెంటర్స్లో సిఏ ఇంటర్ చదివే పిల్లలు 50 మంది 100 మంది ఉంటారు. మాస్టర్ మైండ్స్లో పాస్ అయిన వాళ్ళు సుమారుగా 1500 మంది ఉన్నారు. అండ్ ఈ రిజల్ట్లోనే ఫిబ్రవరి 2022 రిజల్ట్లోనే సిఏ ఇంటర్ న్యూ సిలబస్ అండ్ ఓల్డ్ సిలబస్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మాకు 20 years కంప్లీట్ అయింది మేడం. మాస్టర్ మైండ్స్ 21st yearలో ఉన్నాం, రీసెంట్గా యానివర్సరీ చేసుకున్నాం. మాకు గిఫ్ట్ ఇచ్చారు పిల్లలు. ఈ ఫిబ్రవరి 2022లో 20 years కంప్లీట్ చేసుకున్నాం. ఇదే ఫిబ్రవరి 2022లో సిఏ ఇంటర్ న్యూ సిలబస్ కానీ ఓల్డ్ సిలబస్ కానీ మా పిల్లలు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఏంటా గిఫ్ట్? అఖిల భారత స్థాయిలో 50 ర్యాంకులు ఇస్తారు మేడం. లిమిటెడ్గా 50 ర్యాంకులు ఇస్తారు. ఎంసెట్ల లాగా ఐఐటీల లాగా ప్రతి స్టూడెంట్కి ఇక్కడ ర్యాంక్ ఉండదు. ప్రతి స్టూడెంట్కి ఒకటే ఉంటుంది. పాస్ అయితే పాస్ ఇస్తారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అని ఇస్తారు. కానీ ఒక 50 మందిని మాత్రం ఎంకరేజ్ చేయాలి, మెరిట్ని ఎంకరేజ్ చేయాలని 50 మందికి లిమిటెడ్గా ర్యాంకులు ఇస్తారు. అలా లిమిటెడ్గా ఇచ్చిన ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 8th ర్యాంక్, 10th ర్యాంక్, 47th ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించడం జరిగింది మేడం. ఈ యొక్క రిజల్ట్స్ లేదా ఈ యొక్క ర్యాంకులు ముగించే ముందు ఇంకో మాట చెప్తున్నాను. దయచేసి ఈ ర్యాంకుల యొక్క క్రెడిట్ మేము తీసుకోవడం మాకు ఇష్టం లేదండి. మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్. కొంతమంది స్టూడెంట్స్కి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క క్రెడిటే, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అది కూడా వాళ్ళ క్రెడిట్ అండి. మోహన్ గారు, సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్ గా వచ్చాయని విన్నాము. అలాగే ఈ గత 3 సంవత్సరాల నుంచి సిఏ రిజల్ట్స్ కూడా ఒక 6 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయి మీకు. అంటే దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. ముందుగా సిఏలో ఇక చివరి స్థాయి ఏంటంటే సిఏ ఫైనల్. అక్కడ కనుక రిజల్ట్ ఎంకరేజింగ్గా ఉంటే పిల్లలు పడ్డ కష్టం, ఫౌండేషన్లో కానీ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ పడ్డ కష్టం మొత్తానికి కూడా ఫలితం వచ్చేది మేడం. సిఏ ఫైనల్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి నాకు అనిపించడం కాదు, ప్రేక్షకులు మీకు కూడా అనిపించాలి. నేను వివరాలు చెప్తాను. సిఏ ఫైనల్ రిజల్ట్స్ ఇప్పుడు నేను చెప్తుంది సిఏ ఫైనల్ మాస్టర్ మైండ్స్ యొక్క రిజల్ట్స్ కాదండి. పాన్ ఇండియా బేసిస్ దేశవ్యాప్తంగా అసలు ఎలా ఉన్నాయి రిజల్ట్స్ చెప్తున్నాను. సిఏ ఫైనల్ ఫిబ్రవరి 2022లో ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ 2 పరీక్షలు జరిగినాయి. రెండింటి కలిపి ఫలితాలు ఒకే రోజు ఇవ్వడం జరిగింది. సుమారుగా 14,000 మంది పాస్ అయ్యారు మేడం. వీళ్ళకి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్ పాస్ అయిపోయి సిఏ పాస్ అయిన వాళ్ళు ఇక సిఏగా బయటకు వచ్చారు. వీళ్ళు కాకుండా మళ్ళీ రేపు ఆగస్టులో 14,000 15,000 మంది పాస్ అవుతారు. అంటే సంవత్సరానికి సుమారుగా 30,000 మంది ఈ కోర్సు పాస్ అయి బయటకు వెళ్తున్నారు. మీలో కొంతమందికి అనిపించవచ్చు 30,000 పెద్ద అమౌంట్ ఏం కాదు, పెద్ద నెంబర్ ఏం కాదు కదా అని. గుడ్, ఐ డూ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటారు చాలా మంది పిల్లలు, ఒకళ్ళిద్దరు కాదు, లక్షల్లో. కానీ ఐఐటి జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎంతమంది పాస్ అవుతున్నారు? అసలు ఎంతమందికి సీట్స్ వస్తున్నాయి? 10 నుంచి 12 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే సీట్స్ వస్తుంది 12 నుంచి 13,000 అంతే. మహా అయితే సంవత్సరానికి సీట్స్ వస్తుంది ఎంత అంటే 12 నుంచి 13,000. అర్థమైంది కదండి. దీన్ని బట్టి సిఏ ఫైనల్ 14,000 మంది పాస్ అయ్యారు. మళ్ళీ ఇంకొక రిజల్ట్ ఉంటుంది ఆగస్టులో, మళ్ళీ 14,000-15,000 మంది పాస్ అవుతారు. మొత్తం కలిపి 30,000 అంటే ఎక్కువ తక్కువ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ రిజల్ట్ చాలా ఎంకరేజింగ్ అంటే. ఇదే ఫిబ్రవరి 2022లో సిఏ ఫైనల్లో కూడా ఆల్ ఇండియాలో 50 ర్యాంకులు లిమిటెడ్గా ఇవ్వడం జరిగిందండి. అలాంటి ర్యాంకుల్లో మన విద్యార్థులకి 19th ర్యాంక్, 30th ర్యాంక్, 40th ర్యాంక్ రావటం జరిగింది ఈ సిఏ ఫైనల్ ఫలితాలలో. మై డియర్ స్టూడెంట్స్, మేడం ఇందాక చెప్పారు 6 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అని. 6 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇవి మన జీవితకాల ఫస్ట్ ర్యాంకులు కాదండి. అంటే మాస్టర్ మైండ్స్ పెట్టిన 20 ఏళ్ళలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం ఈ 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు. స్టేట్ ఫస్ట్ కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఏ కోర్సుల్లో? సిఏ, సిఎంఏ లాంటి కోర్సులు కాదు, వాటిల్లోనే సిఏ కోర్స్, సిఎంఏ కోర్సులు. వివరాలు చెప్తాను. 2020లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ప్రణీత్, మీ వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి న్యూస్ సక్సెస్ స్టోరీ మొత్తం కవర్ చేశారు మేడం. హెచ్ఎం టీవీలో కూడా ఉంది, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇప్పటికీ ఉంది. అదే 2020లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గురుభాస్కర్. అదే 2020లో సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్. 2021లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సిఎంఏ ఫైనల్ నిఖిల్. 2022 అంటే లేటెస్ట్ సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్లో యశ్వంత్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2022 లేటెస్ట్ది
సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్. మొత్తం 6 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల క్రెడిట్ నేను తీసుకోవడం మాకు ఇష్టం లేదు. ఈ కంప్లీట్ క్రెడిట్ ఎవరిది? స్టూడెంట్స్ దే. మోహన్ గారు, మాస్టర్ మైండ్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది సిఏ కోర్స్. సో ఈ సిఏ కోర్సులో పయోనీర్స్ అయిన మీరు ఎంఈసీ కోర్సు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అలాగే ఎంపీసీ బైపీసీ కాకుండా అంటే ఈ ఎంఈసీనే టీచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మేడం 20 years అయిపోయింది మాస్టర్ మైండ్స్ పెట్టి, కానీ స్టార్టింగ్ నుంచి ఎంఈసీ సిఈసీ లేదు మేడం మా దగ్గర. ఒక 2 ఏళ్ళు ప్రయాణం చేసాం. 2 ఏళ్ల తర్వాత మేము అర్థం చేసుకున్నాం ఎంఈసీ సిఈసీ కూడా పెట్టాలి మనం అని. ఎందుకు? ఐఐటీలో కానీ మెడిసిన్లో కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ర్యాంకులు వస్తున్నాయంటే బలమైన పునాది స్కూల్లోనే పడుతుంది మేడం. ఐఐటీ ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ అని అలా ఒక ఫౌండేషన్ మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంటర్ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్, ఇంటర్ ఎంఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ చెప్తున్నాం. దాన్నే మన ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అని అంటాం. ఇప్పుడు చాలా విద్యా సంస్థలు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోచింగ్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేస్తున్నాం. మేము 18 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాం. 18 years క్రితం స్టార్ట్ చేసాం. కొన్ని వేలాది మందిగా సిఏలు సిఎంఏలను పాస్ చేయించాం. ఇది మాస్టర్ మైండ్స్కి మిగతా ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి పెద్ద డిఫరెన్స్. అలానే మేడం ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ లెక్చరర్స్ని ఫ్యాకల్టీని పెట్టుకుంటాం. మేము కూడా ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. కానీ మేము పెట్టదలుచుకోవాలి. ఎందుకు? మన 2 తెలుగు రాష్ట్రాల్లో సైన్స్ చెప్పే కాలేజీలు కొన్ని వేలు ఉన్నాయి, కొన్ని వేలాది కాలేజీలు ఉన్నాయి. మేము కూడా ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేస్తే ఆ వేలాది కాలేజీలో మేము ఒకరిగా మిగిలిపోతాం. కానీ మనం కేవలం కామర్స్కే పరిమితం ఏమనుకోండి. ఈరోజు చూడండి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ అంటే మాస్టర్ మైండ్స్ అంటే కామర్స్. ఏ పొజిషన్లో ఉన్నాం? నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. ఆ నెంబర్ 1 పొజిషన్ కేవలం మన కొన్ని కోర్సులకి పరిమితం అయితేనే ఉంటుంది మేడం. మరొక విషయం మేడం, 10th క్లాస్లో మనకి స్టూడెంట్స్కి సోషల్ ఉంటుంది. ఎంఈసీలో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఎకనామిక్స్ ఉంటుంది. ఇక్కడ ఉండే ఎకనామిక్స్ 10th క్లాస్లో ఉండే సోషల్ ఒకటి కాదు. పిల్లలకి అదొక కన్ఫ్యూషన్. ఆ 2 ఒకటి కాదు. మోహన్ గారు, 10th క్లాస్ తర్వాత సిఏ చేయాలనుకునే విద్యార్థులు ఎంపీసీ తీసుకుంటే మంచిదంటారా, లేకపోతే ఎంఈసీ తీసుకుంటే మంచిదంటారా? ఎంపీసీ తీసుకొని బైపీసీ తీసుకొని కూడా సిఏకి రావచ్చు. మాకే మంచిది కదా, అడ్మిషన్స్ వస్తాయి. కానీ ఉపయోగం ఏంటి? ఎంఈసీ సిఈసీ అనేది ఉంది కదా, మీకు అది కనెక్టింగ్ కోర్స్. ఇది సిఏకి కానీ సిఎంఏ కానీ కనెక్టింగ్ కోర్స్ ఏంటంటే ఎంఈసీ లేదా సిఈసీ. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్, ఎంఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ కలిపి చెప్తున్నాం కదా. ఇంటిగ్రేటెడ్ కోచింగ్ సుమారుగా 800 గంటల నుంచి 1000 గంటలు చెప్తాం. ఏదో 80 గంటలు కాదు. సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ ఇన్ని గంటలు చెప్తాం. అలాంటప్పుడు ఎందుకు ఎంఈసీ సిఈసీ కాకుండా ఎంపీసీ బైపీసీ నుంచి రావటం? అది రాంగ్ చాయిస్. ఇంకొక కంక్లూషన్, ఎంపీసీ తీసుకొని బైపీసీ తీసుకొని సిఏ చేయటం నేరం కాదు, ఘోరం కాదు. కానీ ఎంఈసీ సిఈసీ నుంచి సిఏ చేయటమే తెలివైన నిర్ణయం. ఇట్స్ అ బెటర్ చాయిస్. ఎంపీసీ బైపీసీ చదవాలనుకునేటువంటి విద్యార్థులు నిజంగా మీకు ఆ బలమైన కోరిక ఉంటే ఆల్ ద బెస్ట్, చేయండి, సాధించండి. మీరు ఎంపీసీ లేదా బైపీసీ డెసిషన్ తీసుకునే ముందు కొన్ని గణాంకాలు, కొన్ని స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను. మీరు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ముందు ఎంపీసీ అనగానే అసలు అందరూ ఏ కోర్సు కోసం ఎంపీసీ తీసుకుంటారు? ఐఐటీలో సుమారుగా 10 నుంచి 12 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు మేడం. 10 to 12 lakhs రాస్తున్నారు. చివరికి సీట్ వచ్చేది ఎంతమందికి? సెలక్షన్స్ వచ్చేది ఎంతమందికి? మహా అయితే ఒక 12-13 వేల మందికి. అంటే ప్రతి 100 మందిలో ఒకరికి ఛాన్స్ ఉంది. 100 మంది ఎగ్జామ్ రాస్తే చివరికి సీట్ వచ్చేది ఒకరికి. నీట్ అంటే మెడిసిన్, బైపీసీ తీసుకునేది మనం మెడిసిన్లో సీట్ సాధించడానికి, ఎంబీబీఎస్ చేయడానికి. నీట్ అనే ఎగ్జామ్ ద్వారా ర్యాంక్ కొట్టి మెడిసిన్లో సీట్ తెచ్చుకోవాలి. తెలంగాణలో కానీ ఏపీలో కానీ సుమారుగా ఒక్కొక్క రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ 50,000 ఉన్నాయి మేడం. ఒక్కో రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి. ఒక్కో రాష్ట్రానికి నీట్ అనే ఎగ్జామ్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని వస్తున్నాయి? గట్టిగా 5,000 గొడ్లు. అంటే 5,000 సీట్ల కోసం 50,000 స్కూల్స్ పోటీ పెడుతున్నాయి. ప్రతి 10 మంది స్టూడెంట్స్కి ఒక సీట్ కాదు మేడం. ప్రతి 10 మంది స్టూడెంట్స్కి ఒక సీట్ కాదు, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ ఉంది. ఎంత టఫ్ కాంపిటీషనో చూడండి. నా కంక్లూషన్ ఏంటి? ఎంపీసీ బైపీసీ మంచివి కాదని కాదు, అన్ని చదువులు మంచివే. చెడ్డ చదువులు మంచి చదువులు అంటూ ఏముండవు, అన్ని చదువులు మంచివే. కానీ ఆ మెడిసిన్కి పెట్టే ఎఫర్ట్స్, ఐఐటీకి పెట్టే ఎఫర్ట్స్ సిఏకో సిఎంఏకో పెడితే అక్కడికంటే కాస్త ఈజీగా పాస్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ ర్యాంకులు అనే పోటీ లేదు, పాస్ అయితే చాలు. అలా అని సిఏ కానీ సిఎంఏ కానీ బీటెక్ లాగా బీకామ్ లాగా ఈజీ కోర్స్ అని మాత్రం నేను చెప్పను, చెప్పినా మీరు నమ్మద్దు. మోహన్ గారు,
చాలా మంది వ్యూవర్స్ యొక్క డౌట్ ఏంటంటే, తెలుసుకోవాలనుకునే విషయం ఏంటంటే, ఈ సిఏ కోర్సుల్లో ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందండి? చాలా మంచి క్వశ్చన్ మేడం. ఈ ప్రోగ్రామ్కే హైలైట్ మేడం ఈ క్వశ్చన్. వ్యూవర్స్ అందరూ గమనించండి, ఇప్పుడు నేను చెప్పేది మాస్టర్ మైన్స్ ఒక పాస్ పర్సెంటేజ్ కాదండి, ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్. దేశవ్యాప్తంగా అన్ని కోచింగ్ సెంటర్స్ నుంచి రాసేటువంటి పిల్లల ఒక పాస్ పర్సెంటేజ్. మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక పాస్ పర్సెంటేజ్ ఇంతకంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మా అకాడమిక్ ప్రోగ్రామ్ అలాంటిది, మా ఎక్స్పీరియన్స్ అలాంటిది, మా పర్ఫెక్షన్, మా డిసిప్లిన్ అలాంటిది. డెఫినెట్లీ ఆల్ ఇండియా కంటే మా పాస్ పర్సెంటేజ్ ఎక్కువే ఉంటుంది. అందుకని మా అడ్మిషన్స్ కూడా మిగతా ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటాయి. ముందుగా సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ దశల వారీగా నేను పాస్ పర్సెంటేజ్ చెప్తాను. అది లేటెస్ట్, ఇది February 2022 చెప్తాను. మీరు ఈ పాస్ పర్సెంటేజ్ ICAI.org, రిపీట్ అండి, ICAI.org ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. నేను చెప్తున్న పాస్ పర్సెంటేజ్ ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో సిఏ ఫౌండేషన్ February 2022 అండి 30% అండి, అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళు పాస్ అవటం జరిగింది. సిఏ ఇంటర్ గ్రూప్ 1 21% అండి, సిఏ ఇంటర్ గ్రూప్ 2 12% అండి, సిఏ ఫైనల్ అంటే ఇది పాస్ అయితే ఇక సిఏ ఫైనల్ పాస్ అయితే సిఏ అయిపోయినట్టు. సిఏ ఫైనల్ గ్రూప్ 1 22% అండి, సిఏ ఫైనల్ గ్రూప్ 2 30% అండి. దయచేసి గమనించండి, ప్రతిసారి ఇలా పాస్ పర్సెంటేజ్ ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు, ఈసారి అయితే ఎంకరేజింగ్గా ఉంది. సిఏ ఫైనల్ చూడండి, గ్రూప్ 1 22%, గ్రూప్ 2 30%. ప్రతిసారి ఇలా ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు. మీకు ఆగస్టు 2019, ఇఫ్ ఐఎమ్ రైట్, ఆగస్ట్ 2019 సిఏ ఇంటర్ గ్రూప్ 2 పాస్ పర్సెంటేజ్ అంటే 43. ఇప్పుడు నిన్న వచ్చింది 12. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఆ ప్లస్లు మైనస్లు లేదా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మేడం. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి సిఏ కోర్సులు అంటే, ఒకవేళ ఫెయిల్ అయినా అదే అకాడమిక్ ఇయర్లో మళ్ళీ 2 ఎగ్జామ్ ఉంటుంది, ఇయర్లీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, 2 ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు. అదొక అడ్వాంటేజ్ ఈ సిఏ కోర్సులో ఉంది మేడం. మోహన్ గారు, డిగ్రీలో BBA లేదా లా చేయాలనుకునే విద్యార్థులకు ఇంటర్లో మీ దగ్గర ఏదైనా కోర్సు ఉందా? షూర్ మేడం. యాక్చువల్లీ ఈ ఇటీవల కాలంలో గత 3-4 ఏళ్ళ నుంచి చూస్తుంటే కనుక ఇంటర్లో ఏ కోర్స్ చేసిన వాళ్ళని సరే, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ వాళ్ళు ఇంటర్ తర్వాత BBA కానీ లా కానీ చదివేటువంటి వాళ్ళలో సంఖ్య కొంత పెరుగుతుంది మేడం. దానికోసమే ఇంటర్మీడియట్లో ఒక సపరేట్ కోర్స్, ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ తయారు చేస్తుంది. దాని పేరు MEC Pro, MECPRO Pro. సో దీంట్లో ఎంఈసీలో అడ్మిషన్స్ ఇస్తున్నాం, సిఈసీలో కూడా అడ్మిషన్స్ ఇస్తున్నాం మేడం. ఇది సపరేట్ అకాడమిక్ ప్రోగ్రామ్. ఇంటర్ అయిపోగానే మేనేజ్మెంట్ కోర్సెస్ అంటే BBA, MBA కానీ, లేదా లా కోర్సెస్ అంటే క్లాట్ ద్వారా, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ద్వారా కానీ, లేకపోతే లా సెట్ ద్వారా కానీ లా కోర్సెస్ చదవాలనుకునే వాళ్ళ కోసం ఆ ఓరియంటేషన్లో ఇక్కడ చదువు చెప్తాం. ఇక్కడ రీజనింగ్ కవర్ చేస్తాం, స్పోకెన్ ఇంగ్లీష్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ టూర్స్ ఉంటాయి, ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. వీళ్ళ అకాడమిక్ ప్రోగ్రామే డిఫరెంట్గా ఉంటుంది మేడం. ఈవెన్ క్లాస్ రూమ్స్ కూడా విత్ లేటెస్ట్ ఆడియో వీడియో విజువల్స్ కానీ, లేటెస్ట్ టీచింగ్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. క్లాస్ రూమ్ కూడా AC ఉంటుంది. 2021లో గుంటూరులో స్టార్ట్ చేసాం, మా హెడ్ ఆఫీస్ అది సక్సెస్ఫుల్గా రన్ అయింది. 2022లో అన్ని బ్రాంచుల్లో, ఏపీ బ్రాంచెస్లో కానీ, తెలంగాణ బ్రాంచెస్లో కానీ అన్ని బ్రాంచెస్లో కూడా లాంచ్ చేస్తున్నాం. MECలో అడ్మిషన్స్ ఉంటాయి, CECలో అడ్మిషన్స్ ఉంటాయి. దీని పేరు MEC Pro. CA కానీ CMA కానీ అనుకుంటే MEC + CA ఫౌండేషన్ చెప్తాం. అది వద్దు సార్ మాకు BBA కానీ లా కానీ మేనేజ్మెంట్ కానీ చదువుకుంటాం, మేనేజ్మెంట్ కోర్సెస్ చేసుకుంటాం అంటే MEC Pro అనే కోర్స్కి అడ్మిషన్స్ ఇస్తాం. మోహన్ గారు, సిఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్తో ముగిస్తున్నారు మేడం. ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను. కనీసం 10-15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లోనే జాయిన్ అవ్వండి, కొత్తగా పెట్టిన వాటిలో వద్దు అని నా అభిప్రాయం. నెక్స్ట్ వన్, ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లోనే జాయిన్ అవ్వండి. అంటే ఏదైనా కాలేజ్లో MPC, BPC, MEC, CEC అన్నీ చెప్తా ఉంటే అసలు ఆ కాలేజ్ ఎంచుకోకపోవటం మంచిది, ఇక మీ ఇష్టం. ఎందుకంటే అక్కడ MEC, CEC పిల్లలకి ప్రయారిటీ ఇవ్వరు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? MPC, BPC పిల్లలకి ఇస్తారు. ఆ తర్వాత MEC, CEC పిల్లలు. ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లో అయితే కనుక అసలు ఆ ప్రాబ్లం ఉండదు, అక్కడ ఓన్లీ MEC, CEC ఉంటుంది. తర్వాత కేవలం CA ఫౌండేషన్ కాదు, CA ఫైనల్ వరకు కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థనే మీరు ఎంచుకోండి. కనీసం 15 నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సంస్థనే ఎంచుకోండి. ఫెయిల్ అయినా పర్లేదు, ఇంకో సంవత్సరం మేము కంటిన్యూ అవుతాం అనేటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఈ కోర్సుకి రండి. మా ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు, మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. మాస్టర్ మైన్స్ ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు, మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. అలానే స్క్రీన్ మీద మీకు మాస్టర్ మైన్స్ లోగో కనిపిస్తుంది. మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా దయచేసి ఆ లోగో చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొన్ని చోట్ల మాస్టర్ మైన్స్ అంటున్నారు కానీ వాళ్ళకి మాకే సంబంధం లేదు.
సో వాళ్ళు పెట్టుకున్నారు మాస్టర్ మైండ్స్ అని. కానీ ఏం చెప్తున్నారంటే ఇది కూడా మాస్టర్ మైండ్స్ వాళ్ళ బ్రాంచ్ అంటున్నారు. అలా మీరు ఇబ్బంది పడకూడదని చెప్తున్నా. స్క్రీన్ మీద మా లోగో చెక్ చేసుకోండి, అనుమానం ఉంటే మా సెల్ నెంబర్ కాల్ చేయండి, ఇది మీ బ్రాంచేనా అని అడిగి మరీ జాయిన్ అవ్వండి. మన హైదరాబాద్ సిటీలో మనకి సిఏ కోచింగ్ ఉన్నటువంటి బ్రాంచెస్ అండి ఎల్బీ నగర్, వనస్లపురం, నిజాంపేట్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్. ఓకే మోహన్ గారు, సిఏ కోర్సుల గురించి మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, సిఏ కోర్సుల గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మాస్టర్ మైండ్స్ నంబర్స్ కు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది వాటి కెరీర్ టైమ్స్. నమస్తే.